audio jungle. నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి 76 సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా ఈ నెల 26 నుండి అంబేద్కర్ పరమపదించిన డిసెంబర్ 6 వరకు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 76వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ నాయకులు వెల్లడించారు. మంగళవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 76వ రాజ్యాంగ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ అనంతరం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ కన్వీనర్ పులి మోహన్ మాట్లాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే భారతదేశంలోని అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, మతాలకు సమన్యాయం జరుగుతోందన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా చైతన్యవంతులు కావాలన్న కాంక్షతో నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అహర్నిశలు శ్రమించి భారత రాజ్యాంగాన్ని రాశారన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 76 సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా ఈ నెల 26 నుండి డిసెంబర్ 6 వరకు పెద్దపల్లి జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీలు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో 76వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ వేడుకలకు దళిత, అణగారిన, బహుజన వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 26న గోదావరిఖని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు ముందుగల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వాళ్ళు వెల్లడించారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గొర్రె రమేష్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకడి లక్ష్మణ్, ఉపాధ్యక్షులు కాంపల్లి సతీష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇరుగురాల కిష్టయ్య, నాయకులు ఆకునూరి బాలంకూస్, గద్దర శశిభూషణ్, బూడిద సుమ్మయ్య, దాసరి రామస్వామి, బూడిద మహేందర్, పంచ అశోక్, గొర్రె నరసింగరావు, యాసర్ల చిరంజీవి, బొత్సు శంకర్, శనిగరపు పోచయ్య, బొట్ల స్వామి, అంబటి కనకయ్య, దోమర్ శేఖర్, ఎండి నవాబ్, గంగారపు బ్రహ్మయ్య, సోమిడి రాము, రాములు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 76వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని రామగుండం మున్సిపల్ ఏరియాలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తరఫున మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్ నిర్మాణ కమిటీ తరఫున సంయుక్తంగా ఈ రామగుండం మున్సిపల్ ఏరియాలో నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా భారత రాజ్యాంగం యొక్క విలువలను, భారత రాజ్యాంగంలో ఉన్న దళితుల, కార్మికుల, కర్షకుల, మహిళల, విద్యార్థుల అందరి హక్కులు ఏవైతే కాలరాచి వేయబడుతున్న ఈ తరుణంలో రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువలను, రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్ను, రాజ్యాంగంలో ఉన్న ఏవైతే రాయితీలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కార్మికులకు ఎన్నో చట్టాలు తీసుకొచ్చినప్పటికి కూడా ఆ చట్టాలు ఈరోజు నిర్వీర్యంగా పడుతున్న సమయంలో, ఈ తరుణంలో భారత రాజ్యాంగం యొక్క విలువలను, భారత రాజ్యాంగం తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క యువతకు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు, బీసీలకు, యువకులకు, కార్మిక కర్షకులకు, మహిళలకు ఎంతో అవసరం ఉంది. ఈ నేపథ్యంలో అంబేద్కర్ యువజన సంఘం తరఫున మేమందరికీ భారత రాజ్యాంగం యొక్క విలువలను తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 6 వరకు కొనసాగిస్తాం. మా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఒక పెద్ద ఎత్తున ఒక సెమినార్ను నిర్వహించి నిష్ణాతులైన నిపుణులను, రాజ్యాంగ నిపుణులను తీసుకొచ్చి రాజ్యాంగ విలువలను ఈ ప్రజలకు తెలియజేయడానికి కృషి చేస్తాం. దీనికి అందరూ కూడా సహకరించవలసిందిగా, ముఖ్యంగా కార్మిక వర్గాలు, మహిళలు, విద్యార్థి మేధావులందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. పాత్రికేయ సోదరులకు నమస్కారం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసి 76 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో 76వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను జరపడం కోసం ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘము, తెలంగాణ అంబేద్కర్ భవన్ నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు సంయుక్తంగా ఒక నిర్ణయం తీసుకొని సెలబ్రేషన్స్ జిల్లా వ్యాప్తంగా 14 మండలాలు, 3 మున్సిపాలిటీలు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఘనంగా నిర్వహించడం కోసము మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు భారత రాజ్యాంగాన్ని రాసి తన కుటుంబాన్ని కూడా దేశం కోసము అర్పించినటువంటి గొప్ప మహోన్నతుడు. మరి ఈరోజు భారతదేశంలో రాష్ట్రపతి కావాలనుకున్నా, ప్రధానమంత్రి కావాలనుకున్నా, ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలనుకున్నా, సర్పంచ్ కావాలనుకున్నా, చివరికి ఫ్యూన్ కావాలనుకున్నా, గ్రామ వార్డు మెంబర్ కావాలనుకున్నా కూడా భారత రాజ్యాంగం వల్లనే ఇవన్నీ కూడా సాధ్యం జరుగుతూ ఉన్నది. మరి అలాంటి గొప్ప మహోన్నతమైనటువంటి లిఖితపూర్వక రాజ్యాంగాన్ని రాసి 76 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కూడా అది అమల్లో కూడా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఈ దేశానికి దిశానిర్దేశం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా గొప్ప మహోన్నతుడు. వారి యొక్క పేరు మీద వారు ఏదైతే రాసినో భారత రాజ్యాంగము, ఆ భారత రాజ్యాంగం రేపటికి 76 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీ కానివ్వండి భారత రాజ్యాంగం లేకుండా బయటికి వెళ్ళే పరిస్థితిలో లేదు. మరి ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర పార్టీలు కానీ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే వారికి దిక్చూసిగా మారుతూ ఉన్నది. మరి మా ఏదైతే దళిత వర్గాలు ఉన్నాయో రేపు జరగబోయేటువంటి నవంబర్ 26 తేదీన మొదటి కార్యక్రమాన్ని ఇనాగ్రేషన్ సెషన్ను రేపు గోదావరిఖని పట్టణంలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు ముందు గల అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రారంభం చేస్తూ ఉన్నాము. మరి ఈ ప్రారంభ కార్యక్రమానికి అందరినీ కూడా స్థానిక శాసనసభ్యులు, పెద్దలు గౌరవనీయులు రాజ్ ఠాకూర్, మక్కల్ సింగ్ గారితో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. మరి వారు వచ్చినా రాకున్నా మేము మాత్రం కార్యక్రమాలు యథావిధిగా మా కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నాము. మరి జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోని 60 డివిజన్లు, జిల్లాలోని 14 మండలాలు కూడా కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరికీ, ప్రధానంగా దళిత బహుజన అణగారిన వర్గాల ప్రజలందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాము. జై భీమ్, జై భారత్. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.